నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగారి ప్రీతం గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దళిత మహిళ మీద పోలీసుల దాడి, మరోవైపు తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవంటూ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల కళ నెరవేరిందంటూ మాదిగా మాల సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాలు సంబరాలకు రెడీ అవుతున్నటువంటి సందర్భం. సో ఈ అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు నమస్తే. మొదటగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద పోలీసులు వ్యవహరించినటువంటి ఆ వ్యవహార శైలిలో మొట్టమొదటిసారి ప్రీతం స్పందించారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆమె మీద తాటిగినట్టున్నారు, బట్టలు లేకుండా కొట్టినట్టున్నారు. ఇక్కడనేమో మీరు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటున్నారు. మీ ప్రజాపాలనలో, ఇందిరమ్మ పాలనలో ఈ అరాచకాలేంటి? వాస్తవానికి ఆనాడు మరియమ్మ లాకప్ డెత్ కానివ్వండి, శీలం రంగయ్య లాకప్ డెత్ కానివ్వండి, నేడు ఆఖరికి సునీత గారి కేసు కానివ్వండి, ఏది చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీనే ముందడుగేసింది. ఈ కేసు అయి కూడా సుమారు ఒక 5 రోజుల క్రితం ఆమెని కొట్టి ఇంటికి పంపించి, ఆమెకి ఫిట్స్ వచ్చిన తర్వాత ఇంటికి పంపించి, ఆమె ఇంట్లో మందులకు డబ్బులు లేకుంటే మా ఎస్సీసెల్ వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఈ జరిగిన ఘటనని చాలా ఘోరంగా జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే వెళ్ళిపోయినాం అక్కడికి. అధికార పక్షమా ప్రతిపక్షమా అని ఆలోచించేది లేదు. దళితుల మీద దాడి జరిగితే 100% కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రీతం ఉంటుంది. అది ఎక్కడ జరిగినా, మా ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, ఇంకా ఏ రాష్ట్రమైనా, ప్రీతం అనేటోడే ప్రజల గురించి ఉన్నాడు. దళితుల మీద దాడి జరిగితే ఊకునే ప్రసక్తి లేదు. ఆమెని మా ఎస్సీసీఎల్ అధ్యక్షుని కారులో వేసుకొని తీసుకొచ్చి మేమే అడ్మిట్ చేసినాం. అప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడంతా బయటకు వచ్చి, బీజేపీ పార్టీలు బయటకు వచ్చి, దళిత సంఘాలు బయటకు వచ్చి జబర్దర్చుకుంటారు. తీసుకొచ్చి న్యాయము చేపించిందే కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఒక్క రోజులోనే ఎంక్వైరీ నిర్వహించి ఒక డిఐని 5 మంది కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన 100% మాది. అద్భుతమైన పాలన కాబట్టి, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజాపాలనలో వండుకుంటూ కూడా, పార్టీ అధికారంలో వండుకుంటూ కూడా ఒక కేసు అయితే దాన్ని బయటికి తీసుకొచ్చినాం, తప్పు చేసిన శిక్షించినాం. ఇది ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ పాలన కొడుతున్నారు, చేస్తున్నారు, ఇదేంది, ఇదేం కథ? ఏదో ఒక వ్యవస్థలో కొంతమంది ఇటువంటి దుష్టశక్తులు ఉంటాయి. ఈ దుష్టశక్తులను పట్టుకోవడానికే ప్రభుత్వంలోకి వచ్చినాం. కానీ ప్రీతం గారు, ప్రధానంగా తెలంగాణలో హోంశాఖ ఉందా? ఒకవేళ హోంశాఖ ఉంటే హోంమంత్రి ఎవరు? హోంమంత్రి ఉంటే ఎందుకు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి అంటున్నారు. కేటీఆర్ ట్వీట్ చేస్తా ఉన్నారు. నిన్న సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బాధితురాలని పరామర్శించినటువంటి తీరు, దీనికి ఎట్లా సమాధానం చెప్తారు? సిగ్గుదప్పిన వాళ్ళు, సిగ్గుదప్పింది ఏమన్నా చేస్తారు ఇట్లా అనే పరిస్థితి అయిపోయింది వీళ్ళది. మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ఎక్కడ పోయినాడు వీళ్ళంతా? అధికార పక్షం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోయినా. హోంమంత్రి ఎక్కడున్నాడు మీరు అడుగుతున్నారు. స్వయాన ముఖ్యమంత్రి వర్యులే ఈరోజు హోంమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి హోంశాఖను ప్రతిష్ట స్థాయిగా ఫ్రెండ్లీ పోలీసింగ్ని తీసుకుపోయేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. గతంలో హోంమంత్రిని మీరు ఏం చేసినారు? కేవలం రబ్బర్ స్టాంప్కి పరిమితం చేసినారు. ఆయన కనీసం ప్రజాభవన్లోకి పోవాలంటే, ప్రగతి భవన్లోకి పోవాలంటే గేటు బయట నిల్చొని పడిగాపులు కాసినవి మనం మీడియాలో చూసినాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు హోమ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రీతం లాంటి ప్రతి ఒక్క కార్యకర్త హోమ్ మినిస్టరే. తప్పు జరిగితే అది పోలీస్ వ్యవస్థ కాదు. ఆ శాఖలో ఎక్కడ తప్పు జరిగినా కూడా నాలాంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రశ్నిస్తాడు. ఇటువంటి తప్పులను బయటికి తీసుకొని శిక్షిస్తాడు. ఎస్, కానీ ప్రధానంగా పోలీసులకు అధికార పార్టీ అండ లేకుండానే ఈ విధంగా వివరించారా? లేకపోతే నిజంగా అధికార పార్టీ భయం ఉంటే పోలీసులు ఈ స్టెప్ తీసుకొని ఒక బాధితురాలు, ఒక దళిత బిడ్డ మీద ఇటువంటి అన్యాయానికి గురి చేస్తారా వాళ్ళని? అధికార పార్టీ పక్కన ఉండి మీరు కొట్టండి, చేయండి అని చెప్పదు. వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రజలను స్వేచ్ఛావాయులను పీల్చుకొనివ్వకుండా పూర్తి స్థాయిగా పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిగా అధికారాలు ఇచ్చేసి విచ్చలవిడి దాడులు చేపించినారు. కానీ మా ప్రజా ప్రభుత్వంలో ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు. అందుకే ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను చెప్పిన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు, అధికారులు అప్రమత్తమై ఉండండి, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇది చాలా స్పష్టంగా చెప్పినాం. దాని ద్వారానే నేను పోయేసి వచ్చిన 24 గంటల లోపల సస్పెన్షన్ ఆర్డర్స్ బయటకు వచ్చినాయి. ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానివ్వండి, ప్లస్ పరిపాలన పరిస్థితి కానివ్వండి, ఇప్పుడు కుదుట పడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న ఫీలింగ్ కలుగుతుంది మాకైతే. ఇన్ని రోజులు నిర్బంధన పాలన ఉండే. కనీసము మేము ఎక్కడన్నా ఎటువంటి ఘటనలు జరుగుంటే గతంలో మేము వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసేది, కనీసం హాస్పిటల్లో పోయి పరామర్శించకపోయేది, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేది. ఈరోజు మేము వాళ్ళకి అధికారం ఇచ్చినాం,
సబితాంద్రారెడ్డి గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, కేటీఆర్ గారికి మేము అధికారం ఇచ్చినాం, మీరు పోయి చూడొచ్చు అని. ఎందుకంటే అడ్మిట్ చేసింది మేమే, తీసుకపోయి వారిని ఈ రోజు వారికి న్యాయం చేపించేది మేమే, మీరు కూడా పోయి చూడండి అని చెప్పి అధికారం ఇచ్చిన. లేవో మేము అరెస్ట్ చేయడం పెద్ద టైం పట్టదు, వాళ్ళ హౌస్ అరెస్ట్ చేయడం పెద్ద టైం పట్టదు, కానీ వారికి కూడా అధికారం ఇచ్చినాం. మరి ఎవరైతే సబితాంద్రారెడ్డి గారు ఆ రోజు మరి అదే టిఆర్ఎస్ పార్టీలో మరి మంత్రిగా కూడా పనిచేసినారు కదా, మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అమ్మగారికి మరి నోరు రాలేదా మాట్లాడడానికి? ఆమె మహిళ కాదా? కొప్పూరులో ప్రీతిని అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి చంపితే ఒక్కసారి కూడా నోరు రాలేదా అమ్మగారికి మాట్లాడడానికి? సో ఇవన్నీ గమనిస్తే కేవలం రాజకీయం చేద్దామన్న ఉద్దేశంతో చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడ జరిగినా కూడా తప్పులు పట్టుకొని చేద్దాము, వారిని ఎక్కడో ఇరికిద్దామని చెప్పి మాట్లాడదామంటే కష్టం. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి ప్రీతం ఇన్వాల్వ్ అయ్యిండు, వారికి న్యాయం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే 30 ఏళ్ల కళను మేము సహకరించుకున్నామంటూ కళ సాకారం కాలే, సహకరించుకున్నాను మీరు ఎట్లా అంటారు? ఎందుకు కాలేదు? సహకారం ఎక్కడైంది? ఎవరన్నారు సహకారం అయిందని? అంటే బీజేపీ నాయకులు మందకృష్ణ మాదిగా పోయి స్వీట్లు తినిపించుకొని బాంబులు పేల్చుకుంటే అయిపోయిందా? సహకారం ఎక్కడైంది? సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏం కావాలి? ఈ రోజు నీకు నాకు భూమి పంచాయతీ ఉంటది భయ్, భూమి ఏమంటది, కోర్టు ఏమంటది, ప్రీతంతే భూమి, ప్రీతంకి పాస్బుక్లు ఇష్యూ చేయాలని అంటది. అంటే దట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద కోర్టు. పాస్బుక్లు ఎవరు ఇష్యూ చేయాలి? కలెక్టర్ ఇష్యూ చేయాలి. కలెక్టర్ ఇష్యూ చేస్తేనే నాకు పాస్బుక్లు వస్తాయి. ఎన్నో కేసులు ఇప్పటికీ కూడా పాస్బుక్లు ఇష్యూ చేయమన్నా కూడా ఇష్యూ చేయని ఉన్నాయి. ఇది కూడా అంతే అనిపిస్తుంది నాకు చూస్తే. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రెసిడెంట్ ఎందుకంటే ఆర్డినెన్స్ రిలీజ్ చేయలే? ప్రీతం గారు, మీరు నిజంగానే ఒక మాదిగ సామాజిక వర్గం చెందిన నాయకులేనా? నేను 100కి 100% ప్రీతం మాదిగ అనేటోడు మాదిగ సామాజిక వర్గం. మా అయ్య చెప్పులు కుట్టిండు, మా తాతకు ఒక చెప్పుల లిడ్ క్యాప్ దుకాణం ఉండే, కింద నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాదిగ సామాజిక వర్గం నుంచే ఉన్నా. ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేది ఏంటంటే దయచేసి ఇటువంటి అపోహలు పెట్టకండి. నిజంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నిజంగా వెనుకబడిన తరగతుల నుంచి వ్యక్తులు అయితే ఎందుకు మరి ఎస్సీ వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు దీనికి ఏమైనా వ్యతిరేకమా ప్రీతం? మరి ప్రీతము దేనికి వ్యతిరేకం కాదు. ప్రీతము దేనికి వ్యతిరేకం అంటే రాజ్యాంగంలో ఉన్న మా హక్కులు తీసేస్తా అంటే చెప్పులు తీసుకొని కొడతా అంటున్నా నేను. ఈ రోజు వాళ్ళ హక్కులు తీస్తా అంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కేవలం ఒకటే ఒక పాయింట్ పట్టుకొని తిరుగుతున్నారు. నేను 100 పాయింట్లు చూపిస్తా, రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి అదే సుప్రీంకోర్టు దాంట్లో ఉంది. క్రిమిలేయర్ పెట్టి ఎవరైతే ఒక్కసారి రిజర్వేషన్ ఫలాలను అనుభవించిండ్రో వారికి జీవితంలో రిజర్వేషన్ ఫలాలు లేకుండా ఉంటామని చెప్పి చేస్తా అని చెప్పి అదే జడ్జిమెంట్ లో ఉంది. దీని గురించి ఎందుకో మాట్లాడరు. ఈ రోజు మాకు వర్గీకరణ ఎక్కడ కావాలండి? ఉద్యోగాలలో కావాలి, విద్యలో కావాలి. ఉద్యోగాలను అడ్డగోలుగా మొత్తము ఏదైతే మందకృష్ణ గారు జబ్బలు జరుచుకొని బీజేపీ చేసిందో, కిషన్ రెడ్డి చేసిండో, మా నరేంద్ర మోదీ మా పెద్దన్న చేసిండో అని చెప్పుకుంటున్నాడో వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిగా ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకుంటున్నారు. అదే ప్రభుత్వ రంగ సంస్థలుగా కదా మాకు కావాల్సిన రిజర్వేషన్. మరి ఇక రిజర్వేషన్ ఎక్కడొస్తుంది? ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే రిజర్వేషన్ దేనికి? రిజర్వేషన్ లో మళ్ళీ ఈ సబ్ కేటగరైజేషన్ దేనికి? రిజర్వేషన్ ఉంటే సబ్ కేటగరైజేషన్ అవుతుంది. రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు కదా, ఆ కుట్ర మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తర్వాత కావాల్సింది ఎక్కడండి? విద్యలో కావాలి. అన్ని యూనివర్సిటీస్ కి ఏఐసిటి వాళ్ళ అధీనంలో ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ ఎవరు ఇచ్చిండండి వీళ్ళందరికీ? ఈరోజు మల్లారెడ్డిది ఒక యూనివర్సిటీ, అరోరాది ఒక యూనివర్సిటీ, చూసుకుంటే పుట్టల కొడుకు లెక్క యూనివర్సిటీలు పెరిగినాయి. ఆ యూనివర్సిటీలో ఎస్సీలకి రిజర్వేషన్ ఉందా? కనీసం ఎస్సీలకు దాని లోపల కన్సెషన్ అని ఉందా? అందులో అడుగు పెట్టడమే ఎస్సీలకు కళ అంటే మళ్ళా అందులో రిజర్వేషన్ అంట, దాంట్లో సబ్ కేటగరైజేషన్ అంట. ఇక్కడ మాలలు మాదిగలు ఉపకులాలు కాదు, కేవలము ఈ సబ్జెక్టుని పైకి తీసుకొచ్చి నేను క్లియర్ గా చెప్తున్నా, తొలిపెలుగు ప్రజలకు చెప్తున్నా. జడ్జిమెంట్ ఎవరైనా చదివిండో లేదో నాకు తెలియదు. 564 పేజీల జడ్జిమెంట్ ని ఈ ప్రీతం గారు ఒక ఎడ్యుకేటెడ్ గా చదివిండ్రో లేరో నాకు తెలియదు. మా మందకృష్ణ మాదిగని ఎంత చదువుకుండో నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నా, నా మాదిగ జాతికి చెప్తున్నా, నా దళిత జాతికి చెప్తున్నా, ఇది కుట్ర పెట్టే పని చేసిర్రు, చిచ్చు పెట్టే పని చేసిర్రు. మందకృష్ణ మాదిగల మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నా, నరేంద్ర మోడీ కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా, లేక ప్రీతం ఇప్పుడు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నా? ఎవరు కుట్ర చేస్తున్నారు? పూర్తి స్థాయిగా రిజర్వేషన్లు లేకుండా జరిగే కుట్రలో భాగంగా నరేంద్ర మోదీ గారు మా మందకృష్ణ మాదిగను అడ్డు పెట్టుకొని రిజర్వేషన్లు తీసే ప్రయత్నం ఈ దేశం నుంచి చేస్తున్నాడు. ఈ మాట ముమ్మాటికి వాస్తవం. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆరోపణలు చేసుడు కాదు, నిజంగా మందకృష్ణ మాదిగను లేకపోతే నరేంద్ర మోడీ నిజంగా మాదిగలకు రిజర్వేషన్ దక్కకుండా కుట్ర చేస్తే ఆ కుట్రలకు తగ్గ ఆధారాలు ప్రీతం దగ్గర ఉన్నాయా? బయలు చేస్తారా? పూర్తి స్థాయి ఆధారాలతోని నేను ఎక్కడికంటే అక్కడ రానికే సిద్ధంగా ఉన్నా. 564 పేజీల రిపోర్టు చదివిన ప్రీతం గారు చెప్తున్నాడు, బరాబర్
ఆన్లైన్ లో చెప్తున్నాడు, తొలి వెలుగుకి చెప్తున్నాడు, నా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాడు, దేశ ప్రజలకు చెప్తున్నాడు. మీరేమో కుట్ర అంటున్నారు, రిజర్వేషన్లు లేవంటున్నారు ప్రైవేట్ యూనివర్సిటీలో. మరి మీ పార్టీకి సంబంధించిన నాయకులు మందకృష్ణ మాది కావచ్చు, మోత్కుపల్లి కావచ్చు, లేకపోతే మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కావచ్చు, వీళ్ళంతా ఇంటర్నల్ గా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని రానున్న రోజుల్లో 1-2 లక్షల మందితోటి ఒక ఆత్మీయ సమ్మేళన సభను ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే వీరికి అందరికీ అవగాహన లేదు, కేవలం ప్రీతకు మాత్రమే అవగాహన ఉందంటారా ఈ అంశం మీద? ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో కేంద్రము నుంచి ఏదైతే ఒక కమిటీ వేసిరో 7 జడ్జిల కమిటీ, ఆ కమిటీలో వచ్చిన ఒక పాయింట్ ని కేవలం మీడియా హైలైట్ చేసింది, మిగతా పాయింట్స్ ని హైలైట్ చేయలేదు. ఎస్, అందులో కేటగరైజేషన్ కి రాష్ట్రాలకు అధికారం ఉంటది అనేది ఒక పాయింట్ మాత్రమే, అందులో ఉన్న పాయింట్లలో ఒక పాయింట్ మాత్రమే. ఆ పాయింట్ కి మేము స్వాగతిస్తున్నాం, మా రేవంత్ రెడ్డి గారు స్వాగతించిండ్రు, తప్పకుండా అసెంబ్లీలో కూడా చెప్పిండ్రు. కేంద్రం నుంచి మాకు అధికారాలు వస్తే తప్పకుండా మేము చేస్తామని కూడా చెప్పినాము. ఇంతవరకు ఆర్డినెన్స్ ఎందుకు కాలేదని అడుగుతున్నా, ఇంతవరకు రాష్ట్రపతి దగ్గర నుంచి ఉత్తర్వులు రాష్ట్రాలకు ఎందుకు రాలేదని అడుగుతున్నా, ఇంకెప్పుడు వస్తాయని అడుగుతున్నా. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు జాప్యం చేసిండ్రు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, మరి దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటున్నా. సరే, సుప్రీంకోర్టులో ఇచ్చినది కేవలం వర్గీకరణ రాష్ట్రాలకే చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న మీ చీకటి ఒప్పందాలు అన్నిటికీ చేస్తారా అనే దాని మీద నా ప్రశ్న అంటున్నా. ఈ రోజు అదే జడ్జిమెంట్ ఏమని చెప్తుంది, క్రిమి లేయర్ అని అంటుంది. క్రిమి లేయర్ అంటే ఏంటండి, ప్రీతంగానికి రిజర్వేషన్ వచ్చింది, ప్రీతంగాడు చదువుకున్నాడు, ఆయన కొడుకుకి చదువులో రిజర్వేషన్ ఉండదు అంటుంది. ప్రీతంగాడికి ఉద్యోగం వచ్చింది, ప్రీతంగాడు ఆల్రెడీ సంపాదించుకుంటున్నాడు, ఇవాళ కొడుకుకి రిజర్వేషన్ ఉండదు, ఉద్యోగం ఉండదు అంటుంది. ఇదంతా జడ్జిమెంట్ లో ఉంది, క్లియర్ జడ్జిమెంట్ లో ఉంది. ఈ జడ్జిమెంట్ అనేది 564 పేజీల జడ్జిమెంట్ లో నా రాష్ట్ర ప్రజలకు, తొలి వెలుగు ప్రజలకు రిజర్వేషన్ పేరు మీద జరిగే కుట్రలో భాగంగా నేను క్లియర్ గా చూపెట్టాలనుకుంటున్నా. 51 పేజ్, దీన్ని డౌన్లోడ్ చేస్తే ఆన్లైన్ లో డౌన్లోడ్ అవుతుంది, ప్రీతంగా ప్రింట్ చేసింది కాదు ఇది. 83వ పాయింట్, స్టేట్ మస్ట్ ఎవాల్వ్ ఎ పాలసీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద క్రిమి లేయర్ ఈవెన్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సో యాజ్ టు ఎక్స్క్లూడ్ దెమ్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్. ఎక్స్క్లూడ్ అంటే ఏంటండి, తీసేయడము. ఏమంటారు, క్రిమి లేయర్ ని ఐడెంటిఫై చేసి ఎవరైతే రిజర్వేషన్ అనుభవించిండ్రో వాళ్ళను రిజర్వేషన్ నుంచి తీయమని 83వ పాయింట్ లో క్లారిటీగా 51 పేజ్ లో పెట్టిండ్రు. దాని తర్వాత ఇంకేమంటారండి, 84th పాయింట్ లో ద పాలసీ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ ఎన్షర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ బై ఇట్స్ వేరియస్ అమెండ్మెంట్స్ రిక్వైర్స్ ఎ ఫ్రెష్ లుక్. అంటే ఆనాడు కేసీఆర్ గారు మోదీ గారి మాటలని ఏ విధంగా అయితున్నారో రాజ్యాంగం కొత్తగా రచించాల్సిన అవసరం ఉందని చెప్పిండా, అదే మాటను ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కేసీఆర్ గారి మిత్రులు నరేంద్ర మోదీ గారు సుప్రీంకోర్టు ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్ని కూడా ఫ్రెష్ రీలుక్, అంటే కొత్తగా రాజ్యాంగాన్ని రచించాలి అని చెప్పి ఇక్కడ చెప్పినారు. అండ్ evolvement of other methods for helping and uplifting the depressed class or the downtrodden or the persons belonging to SC, ST, BC communities. So long no new method is evolved or adopted, the system of reservation as prevailing may continue to occupy the field with power to permit subclassification of class, particularly scheduled caste. అంటే ఏమంటారంటే, ఇదే కనుక జరిగితే, ఇట్లనే జరిగితే రిజర్వేషన్ అనుభవించుకుంటూనే పోతారు, మీరు ఇట్లనే రిజర్వేషన్ అడుగుతూనే పోతారు, దానికి ఎక్కడో ధర కొత్తగా కావాలి అంటాడు. ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రెజీమ్ అంటే, ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రెజీమ్ అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రెజీమ్ దెర్ ఈస్ నో క్యాస్ట్ సిస్టమ్ అంటాడు. అసలు కుల వ్యవస్థ లేదు అంటాడు సుప్రీంకోర్టు ఆర్డర్లా. కుల వ్యవస్థ లేకపోతే సబ్ కేటగరైజేషన్ ఎందుకండి, ఎందుకంటే ఈ పంచాయతీ అంతా. ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రెజీమ్ దెర్ ఈస్ నో క్యాస్ట్ సిస్టమ్ అండ్ ద కంట్రీ హ్యాస్ మూవ్డ్ ఇన్ టు ఏ క్యాస్టెడ్ సొసైటీ ఎక్సెప్ట్ ఫర్ ద డీమింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద లిమిటెడ్ పర్పసెస్ ఆఫ్ అఫోర్డింగ్ రిజర్వేషన్స్ టు ద డిప్రెస్డ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ డౌన్ టోటల్స్ ఆర్ బిలాంగింగ్ టు SC, ST, BC మ్యాట్. అంటే లిమిటెడ్ పర్పస్ కి మాత్రమే రిజర్వేషన్ ఉంది, దాని లోపల మాత్రమే రిజర్వేషన్స్ పెట్టినాము. అసలు కాన్స్టిట్యూషనల్ రెజీమ్ లో క్యాస్ట్ సిస్టమే లేదు, మొత్తము క్యాస్ట్ సిస్టమ్ అనేది మూవ్డ్ ఇంటూ ఏ క్యాస్ట్. అంటే అసలు కులాలు లేని వ్యవస్థలకు వచ్చేసినాం మనమని సుప్రీంకోర్టు చెప్తుంది ఇక్కడ. దీని తర్వాత లాస్ట్ ఇంకో పాయింట్ చెప్తా, ద రిజర్వేషన్ ఇఫ్ ఎనీ హ్యాస్ టు బి లిమిటెడ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ ఆర్ 1 generation, and if any generation in the family has taken advantage of the reservation and have achieved a higher status, the benefit of reservation would not be logically available to the second generation. అంటే ఒక జనరేషన్ కి నీకు రిజర్వేషన్ వస్తే ఇంకో జనరేషన్ ఇక దళితుడు కాదు, వానికి రిజర్వేషన్ లేదు అని అంటుండు. ఏందండి ఇవన్నీ, ఏందండి ఇవన్నీ, ఏం మాట్లాడుతున్నాడా అండి? పోయి అక్కడ సబ్బలు సరుచుకొని మొత్తం స్వీట్లు తినిపించుకుంటున్నాడా? నాకు అర్థం కాదు. రిజర్వేషన్ తీసే కుట్ర జరుగుతుంది,
కన్ని తరమాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ ఇంటికి పోయి మొత్తం ముట్టడి చేసిండ్రో ఈ రోజు నరేంద్ర మోదీ పార్లమెంట్ భవన్ లకు పోయి ముట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మండుతుందండి కడుపు. కానీ ప్రీతం గారు, సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకిస్తున్నారా? 100% అందులో ఉన్నటువంటి అంశాలు నేనేమంటున్నా, కేటగరైజేషన్ స్వాగతిస్తాం, కానీ రిజర్వేషన్లు తీసేస్తాం. ఒక జనరేషన్ కే రావాలి, క్రిమిలేయర్ పెట్టాలి. ఒకసారి ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళ కొడుకుకి రాదు, వాళ్ళ బిడ్డకి రాదు, వాళ్ళ కుటుంబానికి రాదు అని అంటే ఏంటంటే రిజర్వేషన్ తీద్దామన్నదా? 100% దాన్ని వ్యతిరేకిస్తాము, 100% వ్యతిరేకిస్తాము. ఇదో రిజర్వేషన్ ఉంది కాబట్టి ప్రీతం గారి ఇక్కడ కూర్చున్నాడు. రిజర్వేషన్ లేకపోయింది ఇక్కడ ఉండేటోన్నా ఈ రోజు ఎస్ ప్రీతం గారికి రిజర్వేషన్ ఉంది. నా కొడుకు నేను ఏం సంపాదించుకున్నానండి, నాకేమొచ్చిందండి? కనీసం నాకు నా కుటుంబాన్ని పోషించే స్థాయి నాకు లేదు. మా అమ్మాయి సంపాదించిన 2 ఎకరాల భూమి ఉంది నాకు తప్ప, నాకేం లేదు. ఇప్పటికీ నా కొడుకుని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలంటే 50-60 వేల రూపాయలు సంవత్సరానికి కట్టాలంటే ప్రీతం గారికి ఎక్కడి నుంచి చేస్తానండి? నేను నా కొడుక్కి రిజర్వేషన్ లేకపోతే నా కొడుక్కి సీట్ ఎక్కడ వస్తుంది? ఈరోజు ప్రీతం గారు రిజర్వేషన్ అనుభవించేసిండు, అయిపోయింది. ఇక వాళ్ళ కొడుక్కి రాదనంటే ఎట్లా ఒప్పుకుంటామండి? రిజర్వేషన్ ని తీసే కుట్ర జరుగుతుంది, పూర్తి స్థాయిగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఎస్సీలకు వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు పొందుపరిచిన వాటలు నేను మాట్లాడట్లేదు. ఎవరన్నా కానీ ఆన్లైన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ SC ST కేటగరైజేషన్ అని పెడితే మొత్తం వస్తుంది. కానీ ప్రీతం గారు, ప్రధానంగా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పులో సుప్రీంకోర్టును ఈ విధంగా తీర్పు వచ్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? రిజర్వేషన్లు ఎత్తివేసే విధంగా నరేంద్ర మోడీ కుట్రను సుప్రీంకోర్టు స్వాగతించి తీర్పునిస్తుందంటారా? అంటే మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇది బీజేపీ విజయం అని వాళ్ళు ఎట్లా చెప్పుకున్నారండి? ఏ విధంగా చెప్పినట? మా మోదీ వల్ల అయింది, మా అమిత్ షా వల్ల అయింది, మా కిషన్ రెడ్డి వల్ల అయింది అని చెప్పలేట్లా జరుపుకున్నారు. ఒకవేళ మీది కాకపోయి ఉంటే సరే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఎవరన్నా పిటిషనర్ పోయి కలవచ్చా? ఆ ప్రొవిజన్ ఉందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మందకృష్ణ మాదిగ గారు ఎట్లా కలిసినట్టున్నా? నేను ఏ ప్రొవిజన్ కలిసినట్టున్నా? నేను కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనను పోయి ఎట్లా కలుస్తారని నాకు అర్థం కాదు. ఓ పిటిషనరు. ఇవన్నీ చూస్తుంటే కుట్రలో భాగమే. మా మందకృష్ణ నాకు అర్థం కావట్లే. ఆయనని అడ్డం పెట్టుకొని ఆయన భుజం మీద తుపాకీ పెట్టి మొత్తం దళిత సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అర్థం కావట్లేదు. ఫ్యూచర్ జనరేషన్ మేము 30 సంవత్సరాలు పోరాడింది కదా, అయిపోయింది కదా, మీరు రిటైర్ కండి. ప్రీతం లాంటి యంగ్స్టర్స్ ముందర పెట్టండి, మేము పోరాడుకుంటాం, మేము చేసుకుంటాం. నువ్వు సాధించినావు కదా 30 సంవత్సరాల MRPS ఉద్యమము, రిజర్వేషను, కేటగరైజేషను అయిపోయింది కదా, ఇక రిటైర్ కండి, మేము చూసుకుంటాం. మా రిజర్వేషన్ ఎట్లా కాపాడుకోవాలి, మా రాజ్యాంగాన్ని మేము ఎట్లా కాపాడుకోవాలి మాకు తెలుసు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాడు రాజకీయం చేస్తా అంటే మాత్రం తన్ని జరుగుతావు, తొక్కి పాత్ర పెడితే మన బొందలకు పోవాలి. ఇప్పుడు మందకృష్ణ మాదిగా జాతికి మేలు చేసిండా, జాతికి అన్యాయం చేసిండా అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, మా మందన్న ఫస్ట్ ఓ 5-6 మంది అడ్వకేట్లను పెట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మొత్తం ఆర్డర్ మీద ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టమని నేను మాట్లాడతా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తా. ఏమేమి మాట్లాడిర్రు, సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి సూచనలు చేసిండ్రు, దానికి సంబంధించింది, మరి ఇంతవరకు ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎందుకు ఇంకా ఆర్డినెన్స్ రాలేదు, రాష్ట్రాలకు పవర్స్ ఎప్పుడు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా అతి ఎక్కువ అవసరం ఉన్న కేటగరైజేషన్ అవసరం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎప్పుడు చేస్తారు, అవి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ తీర్పులోనే రాష్ట్రానికే పూర్తి స్థాయి అధికారం ఉంటుందంటూ సుప్రీంకోర్టు చెప్పడము, నేను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఆర్డినెన్స్ అయితే తీసుకొస్తాము, అవసరమైతే రానున్న Group 1, Group 2, Group 3లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక మాటని ఇచ్చారు. సో మరి ముఖ్యమంత్రి గారుగా మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీగా మీరు ఎటువంటి స్టెప్ తీసుకుపోతా ఉన్నారు? నేనేమంటున్నా, కేవలము ఇది 2 కులాలకు మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండు. మాలా మాదిగల అన్నదమ్ముల కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నాము, వాళ్ళకి కేటగరైజేషన్ చేస్తున్నాము, అందరికీ సమన్వయం, కేటగరైజేషన్ కావాల్సిందే, కానీ కావాలని చెప్పి చిచ్చు పెట్టి వదిలిన ప్రయత్నం చేసినారు. ఈ చిచ్చులో మరి చిరాగ్ పాస్వాన్ గారు ఈ రోజు ఎన్డీఏ భాగస్వామే కదా, మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే చిరాగ్ పాస్వాన్ గారితో కేసు ఎవరేపించారండి సుప్రీంకోర్టులో? దీనికి వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ ఎవరేపించారండి? చిరాగ్ పాస్వాన్ ఏమో మీ పార్టీలో, మీ ఎన్డీఏ కూటమిలో ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆయన తరఫు నుంచి ఒక 5-6 మంది ఎంపీలు నీకు సపోర్ట్ చేసి నువ్వు ప్రధానమంత్రి అయినావు. ఇప్పుడు 249 ప్రధానమంత్రి గారు కదా. ఈరోజు చిరాగ్ పాస్వాన్ కూడా ఎన్డీఏలో భాగస్వామే. మీ ఎన్డీఏలో ఉన్న భాగస్వామి ఈరోజు ఇదే తీర్పు మీద మరి మళ్ళీ కేసు వేసిండుగా సుప్రీంకోర్టులో. దాన్ని ఏమంటారు? ఎవరు వేయించిందంటారు?
అంటే ఒక దిక్కు తీర్పు ఇప్పిస్తారు, ఇంకో దిక్కు మళ్ళీ మీలతోనే కేసు ఇప్పిస్తారు. ఈ కింది స్థాయిలో ఏం చేయాలి? మాలమాదిగలు కొట్టుకజావాలి, దేశంలో మాలమాదిగలు బతకొద్దు. ఆ రోజు కూడా అయోధ్య కూలిపోయే సమయం నేను ఒకసారి గుర్తు చేస్తాను. 1996లో ప్రతి ఒక్క ఊరు నుంచి 2 ఇటుకలు పట్టుకరా నాయన అని చెప్పి బీజేపీ వాళ్ళు రథయాత్ర పేరు మీద ఆ రోజు ఎల్కే అద్వానీ గారు. ఎక్కువ మంది మన దళితులు చాలా మంది 2 ఇటుకలు నువ్వు ఇంటి దగ్గర పూజ చేసుకొని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ నుంచి అయోధ్య దాకా పోయారు. ఏం పర్మిషన్ ఉందండి అని అయోధ్యను కూలగొట్టనికే వాళ్ళకి ఆ పిలుపునిచ్చిండ్రు. మొత్తం దళితులు బహుజనులే పోయింది దానికి. 20,000 మంది చచ్చిపోయారు దాని లోపల. ఆ తొక్కిసలాటలా ఆ గొడవలల్లా 20,000 మంది చచ్చిపోయారు. 20,000 మందిని పొట్టలో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీలను పొట్ట పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు ఏమన్నారంటే అక్కడికి పోయిన తర్వాత ముసల్మాన్కి దోయిస్తాన్, పాకిస్తాన్ యా కబ్రిస్తాన్ అనేసరికి మనలందరూ ఇచ్చిపోయారు. ఆ ముసల్మాన్లు ఉంటే పాకిస్తాన్లు ఉండాలి లేదా కబ్రిస్తాన్లు ఉండాలి. ఎవరండి నారా ఇచ్చింది? ఈరోజు మాదిగలు కుట్కసాగుండ్రా అని చెప్పి ఇది పెట్టిండు. కానీ ప్రీతం గారు, నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతా. ఎస్సీ వర్గీకరణ మాదిగ కాకుండా ఇతర ఉపకులాలు దాదాపు 40 పైగా ఉపకులాలకు మేలు చేయబోతుంది అనేది ఒక వాదన. కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మాత్రం ప్రీతం రాజకీయం చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నది ఒక వాదన. ఈ రెండిట్లో మీరు ఏదో యాక్సెప్ట్ చేస్తారు? నేను 2 యాక్సెప్ట్ చేయాలి. ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి స్థాయిగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలు అందరికీ కూడా ఈక్వల్ గా వస్తుంది. అందరికీ కూడా ఎంత అంటే మా రాహుల్ గాంధీ స్లోగన్ అండి ఇది. వర్గీకరణ అని మనం అంటున్నాం. జితనే బాగేదారి ఉతనే హిస్సేదారి, ఇది మా రాహుల్ గాంధీ స్లోగన్. అందరికీ ఎంతమంది ఉంటే అన్ని ఫలాలు అందాలనేది రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ కూడా. నేను దాన్ని 100% నేను స్వాగతిస్తా. అందరికీ రావాల్సిందే ఫలాలు, కింది స్థాయి వాళ్ళకు కూడా అందాల్సిందే. కానీ అసలు రిజర్వేషనే లేకుండా, రిజర్వేషన్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ వ్యవస్థలే లేకుండా ఖతం చేసిన తర్వాత నీకు ఇస్తా అంటే ఇక మనం ఏం చేయగలుగుతామని అంటున్నా. దాని తర్వాత ప్రీతం రాజకీయాలు చేసిన అవసరం ఏముంది? ఎందుకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఎజెండాను, అందులో ఉన్నటువంటి 500 పైగా ఉన్నటువంటి ఆ యొక్క పేపర్లను మొత్తం పూర్తిగా అనాలిసిస్ చేసి ఇందులో మిస్టేక్ ఉంది, మందకృష్ణ మాదిగ గారు అవసరమైతే ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి రానట్టు సవాల్ విరుస్తున్నారు. అంటే రాజకీయం చేయడమా లేక మీ జాతికి న్యాయం చేయడమా? ఏది మీ ఎజెండా? శ్రీశైలం పై దీన్ని మిస్టేక్ అన్నారు. నేనేమంటున్నా, కేవలం నువ్వు జడ్జిమెంట్ లో ఒక పాయింట్ చదువుతున్నావు అంటున్నా, నేను అన్ని పాయింట్స్ చదువుతున్నా అంటున్నా. నేనేమంటా ప్రీతం గారు, దాన్ని రాజకీయం చేయడమా మీ జాతికి న్యాయం చేయడమా? దేనికోసం ప్రీతం? 100% మందకృష్ణ మాదిగ గారు కేవలం మాదిగ ఉపకులాలలో ఉన్న వారికి వర్గీకరణ ఫలాలు అందించడానికి 30 సంవత్సరాలు పోరాడిండు. ప్రీతం గారు ఈ రోజు తీసుకునే ఈ ఉద్యమము ప్రాణం పోయినా పర్వాలేదు, రిజర్వేషన్లను మాత్రం తీయని ఏమంటున్నా. నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వాళ్ళకి నా ఫ్యూచర్ తరాలకు అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాల్సిందే. క్రిమిలేయర్ పెడతా అంటే కోసి పడేస్తా ఎవరినన్నా కానీ, జైలుకి పోతా కానీ క్రిమిలేయర్ పెట్టనీయము. క్రిమిలేయర్ అంటే ఏందండి? నువ్వు ఒకసారి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నీకే రిజర్వేషన్ లేదు, నీ కుటుంబానికి రిజర్వేషన్ లేదు. ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అన్నాడు. ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటండి? మా నాన్న ఫస్ట్ జనరేషన్, నేను సెకండ్ జనరేషన్. మా నాన్నకు వచ్చింది కాబట్టి నాకు రిజర్వేషన్ లేదు అని అంటాడు. ఏందండి ఇవన్నీ మాటలు? వీటిని 80% కానియా, అది రాజకీయం అనుకోండి, నా స్వార్థం అనుకోండి, నా జాతి కోసం అని చెప్పి నేను చేస్తున్న పోరాటం అనుకోండి, ఏది అనుకున్నా పర్వాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వాటిని గనక అన్నిటినీ బీజేపీ గనక అమలు చేస్తే, ప్రెసిడెంట్ గనక ఆర్డినెన్స్ తీసుకొస్తే దళితులు బిచ్చగల బతుకులు అవుతాయి 100కు 100%. దీన్ని అధ్యయనం చేసి చెప్తున్నా నేను. దీని మీద మేధావులందరూ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ప్రీతం గారు, ఎస్సీ వర్గీకరణతోటే దళితుల బతుకులు బాగుపడతాయంటే మీరు ఎవరు? అటు మందకృష్ణ మాదిగ, నరేంద్ర మోడీ, లేకపోతే మాల జాతులని చెప్తా ఉన్నాయి. ఈ వర్గీకరణతోటి బతుకులు బాగుపడతాయి. మీరేమో బిచ్చగాల కంటే దారుణంగా అవుతుంది వర్గీకరణతో మీరు అంటున్నారు. వర్గీకరణతో అయితే నేను అనట్లేదు. వర్గీకరణ ముసుగులో మిగతా ఏవైతే తీసుకొచ్చినో వాటిని అంటున్నా నేను. వర్గీకరణతో మా బతుకులు బాగుపడతాయి. నిజంగా కూడా మీరు వర్గీకరణ మీదనే తీర్పిస్తే నేను సంతోషించేటోడు. వర్గీకరణ ముసుగులో మీరు రిజర్వేషన్లు తీసేయాలంటున్నారు, జనరేషన్స్ గ్యాప్ అంటున్నారు, ఒక జనరేషన్కి వస్తే ఇంకో జనరేషన్ కాదంటున్నారు, క్రిమిలేయర్ పెట్టాలంటున్నారు. మొత్తము కాన్స్టిట్యూషనల్ రిజీమ్ లో అసలు క్యాస్ట్ సిస్టమే లేదు. మొత్తము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి ఫ్రెష్ రీలుక్ తేవాలని అంటున్నారు. అది నేనన్న మాట కాదు, వీళ్ళు అంటున్న మాట. ఇప్పుడు అంటే ప్రీతం గారు, ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు బోగస్ అంటారా లేకపోతే వాస్తవం అంటారా? ఇది 100% వాస్తవం. బోగస్ అని మనం అనడానికి లేదు. సుప్రీంకోర్టులో ఒక 7 జడ్జిలు కూర్చొని రాసిన ఒక 564 పేజీల రిపోర్టు. ఈ రిపోర్ట్ లో కేవలము రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చుకుంటూ కేంద్ర అధికారాలను కొన్ని పెట్టుకుంటూ, అంటే రాష్ట్ర అధికారం దేనికి ఇచ్చింది? కేవలం ఒకటే పాయింట్,
The reference is accordingly answered and is held that subclassification of scheduled caste is permissible in the law for purpose of reservation. రిజర్వేషన్ పర్పస్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు ఇస్తున్నట్టు ఒకటే పాయింట్, కానీ దాని మీద ఉన్న పాయింట్లన్నీ ఎవరు మాట్లాడతారండి? అంటే ఇదేమో రాష్ట్రాలకు ఇచ్చిర్రు, క్రిమిలేయర్ కేంద్రం పెట్టుకుంది, జనరేషన్స్ నా జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ ఇంకా రిజర్వేషన్ రావద్దు అది కేంద్రం పెట్టుకుంది, కాన్స్టిట్యూషనల్ ఫ్రెష్ లుక్ అది కేంద్రం పెట్టుకుంది. అంటే రాష్ట్రాలకి ఏమో పర్మిషన్ ఇస్తుంది, కేంద్రం ఏమో మా రిజర్వేషన్లే తీసే కుట్రలో భాగంగా వచ్చిన జడ్జిమెంట్ అంటున్నాను. ఇప్పుడు ఈ 514 పేజీలను చదివి అర్థం చేసుకున్నటువంటి ప్రీతము ఇదే అంశాన్ని మీ జాతి కోసము మీ జాతి పోరాటం చేసినటువంటి నాయకులకు మీ ఇతర నాయకులను ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు? నేనేమంటున్నా, అందరు సంతోషంలో ఉన్నారు, మాకు వచ్చింది వర్గీకరణ సంతోషం, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో జరిగే కుట్ర ఏదైతే జరుగుతుందో వెనకాల ఏదైతే గోతులు దోవుతున్నారో ఆల్రెడీ చాలా మంది అది గమనించట్లేదు. ప్రీతంగాడు ఒక్కడు చాలు ఈ విషయంలో, ఎవరు వచ్చినా రాకపోయినా నాతోని ఈ కుట్రలను భంగం చేస్తా, తప్పకుండా పైకి వెళ్తా, వీటన్నిటి మీద నేను కూడా కేసేస్తా. నేను కూడా సుప్రీంకోర్టులో వీటి మీద మరి ముఖ్యంగా క్రిమిలేయర్ మీద, జనరేషన్స్ మీద, కాన్స్టిట్యూషనల్ ఫెసిలిటీ మీద, ప్లస్ క్యాస్టెస్ట్ సొసైటీ ఉంది కాన్స్టిట్యూషనల్ రెజ్యూమ్ నుంచి అన్న దాని మీద, వీటి మీద నేను కూడా తప్పకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నా. తొందరనే మా మంచి టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ నాతో పాటు నా లెక్కన యంగ్ అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నా. నా జనరేషనే కానీ మా ఫర్దర్ జనరేషనే కానీ ఈ కాన్స్టిట్యూషనల్ మాకు ఇచ్చిన రైట్ ఏదైతే ఉందో అవి గుంజుకుంటా అంటే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఒక్క మాట, ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని అడ్వకేట్లను ఏర్పాటు చేయించి ఒక కేసును ఇక్కడ దాకా తీసుకొచ్చారంటూ మాట మనం అసెంబ్లీ సాక్షిగా విన్నాం. సో అటువంటి ఈ కేసుకు సంబంధించి మీరు మళ్ళా వ్యతిరేకంగా కేసేసి హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతే అవసరమైతే యంగ్ అడ్వకేట్లను నియమిస్తా అంటున్నారు. సో పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ప్రీతం పోతున్నారా, మీ మీద ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటారా? నేను మరొకసారి స్పష్టం చేస్తున్నా, నేను క్లాసిఫికేషన్ కి వర్గీకరణకు వ్యతిరేకం కాదు. వర్గీకరణ ముసుగులో ఏదైతే రిజర్వేషన్లు తీసేస్తున్నారో, ఏదైతే రిజర్వేషన్స్ కి సంబంధించి అనుమానాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిగా వాళ్ళు పొందుపరిచిన కొన్ని పాయింట్స్ ఉన్నాయో పేజ్ నెంబర్ 51 to 58 మరి ముఖ్యంగా వాటి మీద నా అభ్యంతరాలు ఉన్నాయి, వాటి మీద కోర్టుకు పోతా అంటున్నా. వర్గీకరణ అందరూ అయిపోయింది ఇక వచ్చేసింది అని అనుకుంటున్నారు. నేను ఇది కూడా డిమాండ్ చేస్తున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ఎందుకు ఆర్డినెన్స్ చేయలేదు, ఎందుకు గెజిట్ పాస్ చేయలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఇంత సమయం పడుతుంది అంటే కేవలము ఇట్లా బిస్కెట్ చూపిస్తే కుక్క తోక ఊపినట్టు ఈ రోజు పైన బిస్కెట్ చూపించారు, మా వాళ్ళందరూ తోకలు ఊపినట్టు అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. వెంటనే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వాలి, రాష్ట్రాలకు పవర్స్ ఇవ్వాలి, ఇస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అమలు చేస్తుంది, ఇమ్మీడియట్ గా అమలు చేస్తుంది, ఆర్డినెన్స్ వచ్చిన 24 గంటల్లో అమలు చేస్తుంది. కానీ దీని ముసుగులో మీరు గనక మిగతా పాయింట్స్ అన్నింటినీ గనక మీరు ఒకవేళ ఒకటేసారి దాంతో పాటు చేస్తే రాష్ట్రం అగ్గి గుగ్గిలం అవుతుంది. ఈరోజు బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి అయితే ఉందో, మొన్న శ్రీలంకలో రాజపక్సకి పట్టినది ఏదైతే ఉందో గతి, అదే గతి నరేంద్ర మోదీకి పూర్తి వాళ్ళ పార్టీకి పడుతుంది, ఎవరిని వదిలిపెట్టమంటున్నా. ఈ యొక్క విషయంలో ఇక ఎస్సీ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కలుపుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుందా, ప్రీతం ఒంటరిగానే ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ప్రీతం ప్రయాణం చేస్తుంటాడు బ్రదర్, నాతో వచ్చిన వాళ్ళందరినీ కలుపుకపోతాం, ఎవరిని బతలాడేది లేదు, ఎవరిని చేసేది లేదు. ఇది కేవలం ప్రీతం పోరాటం కాదు, ఈ పోరాటము పూర్తి దళిత సామాజిక వర్గం ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు ఈ రోజు అనుభవిస్తున్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఈ రోజు ఎంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కినరో, ఎంతమంది అయితే ఐఏఎస్ ఆఫీసర్లు అయినరో, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు అయినరో, ఎంతమంది అయితే చదువుకుంటారో, ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములమై ముందర రావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రీతం పోరాటం కాదు, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిండ్రు అంటున్నా నేను. ఆయన రాసిన రాజ్యాంగానికి కొత్త రీలుక్ ఇయ్యాలే, ఏం ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెడతారా లేదా ఫేర్ అండ్ లవ్లీ పెడతారా, ఫ్రెష్ రీలుక్ అనికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈరోజు ఇవన్నీ రాజ్యాంగాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాని కుట్రలో భాగంగానే ఈ సుప్రీంకోర్టు 7 జడ్జిలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కేవలం ఒక పాయింట్ మీద ఫోకస్ చేసుకొని మీడియా ఫోకస్ చేస్తుంది, మిగతా పాయింట్ల మీద డిస్కషన్ జరగాలంటున్నాను నేను. ఎస్, థ్యాంక్ యూ. సో దాంతో పాటు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ఇప్పటికే కేటీఆర్ కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి, ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. 10 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయబోతున్నారు. నిజంగా ప్రీతం గారి అనుభవం ప్రకారం ఉప ఎన్నిక రాబోతుందా తెలంగాణలో? వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం అంతే, వాళ్ళ పరిస్థితి అట్లుంది. చాలా స్పష్టంగా ఏమంటున్నామంటే స్వాగతం, చాలా స్వాగతం. మా నెంబర్లు పెంచుకోవటానికి మాకైతే నెంబర్లు తగ్గవు కదా. ఉప ఎన్నిక అంటే ఎవరైతే ఈరోజు మా పార్టీలో జాయిన్ అయినరో వాటికే కదా ఎన్నిక జరిగేది. సంతోషం, 64 నుంచి 74 అవుతాం, ఇంకెక్కువనే అవుతాం.
తక్కువైతే కాముగా 64 నుంచి అయితే ఓకే చాలా క్లారిటీగా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఈ రోజు ఆన్ ది స్పాట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లకు వచ్చినా కూడా మొన్ననే వీళ్ళ గులుసున్నా ఇచ్చిండ్రు 100కు 100% అన్ని సీట్లు మేము గెలుస్తాం. మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎన్నికలు వస్తాయంటే మేము రుణమాఫీ చేసినాం, మేము కూడా ప్రజలకు చాలా చేసినాం, తప్పకుండా మేము అన్ని గెలుస్తాము. ఉప ఎన్నిక వాళ్ళు కోరుకుంటే సంతోషం. సరే, కానీ కేసీఆర్ గేమ్ మొదలు పెట్టిండు. గేమ్ లో భాగంగా ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ముప్పు తిప్పలు పెట్టబోతున్నాడు, మూర్చల్ల నీళ్లు దాపబోతున్నాడు. అందులో వ్యూహంలో భాగంగానే ఈ ఉప ఎన్నిక అనేది ఒకటి తెర మీదకి వచ్చింది అని అంటున్నారు. ఒకవేళ నిజంగా కేసీఆర్ గేమ్ లో భాగంగా ఇవన్నీ తట్టుకోనికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన గేములు ఏం గేములు, ఆయన గేములు ఏంటో తెలియదా? కనీసము ప్రతిపక్ష నాయకుడిగా దళితుడు ఉంటే, దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆ హోదా కూడా ఆయన జీర్ణించుకోలేక అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలుచుకొని ప్రతిపక్ష హోదాని తీసేసారు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు అంటే ఓ దళితుడు కాబట్టి ఈరోజు స్పీకర్ చైర్లో ఓ దళితుడు కూర్చుంటే ప్రసాద్ అన్న అసెంబ్లీకి వచ్చి ఆ నోటితోనే అధ్యక్ష అనాలే ఓ దళితుందని చెప్పి అనాల్సిన అవసరం పడుతుందని అసెంబ్లీకే రావట్లేదు. అంటే ఓ దళితుడిని అధ్యక్ష అని పిలుద్దామన్నా ఆ ఆలోచన కూడా రాదు, ఆ నోరు రాదు వీళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఈరోజు గేమ్ ఆడతారా? వీళ్ళతోని గేమ్ ఆల్రెడీ ఇలా పొంగి బజాయించేసారు ప్రజలు. ఇంకా ఏం లేదు, వీళ్ళ దగ్గర మిగిలింది ఏం లేదు. కేసీఆర్ గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నా, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మంచిగా పొలం గట్టు మీద కూర్చొని సద్దన్నం కట్టుకొని హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగానే హ్యాపీగా ఆయన జీవితాంతం ఉండాలి. ఆయన పొలం చూసుకోవాలి. ఆయన పెద్ద రైతు కదా, ఎకరానికి 1 కోటి రూపాయలు పండించే రైతాయే. ఎకరానికి 1 కోటి రూపాయలు చొప్పున కోటీశ్వరుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన గేములు మా దగ్గర కాదు. పిచ్చి పిచ్చి గేములు ఆడితే ఏమవుతుంది అంటే మొత్తం ప్యాకప్ అవుతారు, పైకి వెళ్ళిపోతారు. 6 గ్యారంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు. ఏది పూర్తి స్థాయిలో నెరవేర్చిన పాపాన పోలే. మొన్నటికి మొన్న 2 లక్షల రుణమాఫీలో కూడా ఏమంటారు, చారణ కోడికి బారణ మసాలా లెక్క చెప్పిందేమో ఇంత ఇచ్చిందేమో గింత అని అంటున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. ఇది వాస్తవమా కాదా? ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డు అన్నారు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలేదు. 7 నెలలైనా అధికారంలోకి వచ్చి మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఏమంటారుగా తల్లికి వెటనోడు పిన్నికి బంగారు గాజులు చేపిస్తా అన్నట్టు వాళ్ళు చేయలేదు, మేము చేస్తుంటే హర్షించరు. వాళ్ళు మొత్తం రుణమాఫీ ఎంత చేసిండ్రు, అసలు ఏం కథ చేసిండ్రు అంటే ఏం లేదు, డొల్లా. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేసి ఈ రోజు మేము ఇస్తుంటే కళ్ళు మంటలలో వీళ్ళు ఉన్నారు. 31,000 కోట్లు అండి, తక్కువనా? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్లు. ఎస్, చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్యాంకుకి సంబంధించి సమస్యలు ఉన్నాయో వారికి రాలేదు. దానికి కూడా హెల్ప్ డెస్క్ పెట్టినాం. ప్రతి ఒక్క ఎంఆర్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టినాం, కలెక్టర్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టినాం. ఆఖరి బెనిఫిషరీకి ఈ ఫలాలు అందేంత వరకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. పోరాడి తప్పకుండా ఇప్పిస్తుంది కూడా వాళ్ళకి. పార్టీ వేరే, గవర్నమెంట్ వేరే. పార్టీ నుంచి మేము కూడా పోరాడి ఇప్పిస్తామంటున్నాం. దాని తర్వాత 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. ఏ గ్యారెంటీ నెరవేరలేదు అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఉచిత విద్యుత్ 200 యూనిట్స్ రావట్లేదా? బస్సు సౌకర్యం ఫ్రీగా లేదా? ఈరోజు రైతుల రుణమాఫీ కాలేదా? ఈరోజు అంటే దేని గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలే. 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ తప్ప మిగతా ఎన్ని అయిపోయింది. కానీ ప్రీతం గారు ప్రధానంగా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 4,000 నిరుద్యోగ భృతి ఎట్టుపోయింది. మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు ఎట్టుపోయింది. ఆ రైతన్నకి ఇస్తున్నటువంటి ఎవరైతే కౌలు రైతులకు, ఏదైతే కూలీ రైతులకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎట్టుపోయింది. ఆటో డ్రైవర్లకు చేస్తున్నటువంటి వార్షిక ఆర్థిక సాయం ఎట్టుపోయింది. ఇవన్నీ పెన్షన్ల పెంపుదల ఎక్కడ పోయింది అనేది ప్రధాన ప్రతిపక్ష వాళ్ళ డిమాండ్. ఏం చెప్పు అంటే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన ఆ పార్టీ వందలాది హామీలు చేస్తే ఎవరైతే ఈరోజు మమ్మల్ని ఏమైనా అడుగుతున్నారో, ఆనాడు 3 ఎకరాలే కానీ, డబుల్ బెడ్రూమే కానీ, KG to PG ఉచిత విద్యనే కానీ ఏ ఒక్కటి నెరవేరలే. ఈరోజు మీరు నిరుద్యోగ వృత్తి ఏది అని అడుగుతున్నారు. అసలు నిరుద్యోగుల సమస్యనే లేకుండా చేద్దామనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని హర్షించారు. 31,000 ఉద్యోగాలు వేసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో పూర్తి స్థాయిగా ఇన్ఫోసిస్ని, పెద్ద పెద్ద కంపెనీలను కలిసి ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ మొత్తం ఏర్పాటు చేయండి, కనీసం మాకు 2-3 లక్షల ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇక్కడ మా నిరుద్యోగులు ఎవ్వరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఈరోజు గత దావోస్ పర్యటన కానీ, ఇప్పుడు అమెరికా పర్యటన కానీ పోయి అసలు నిరుద్యోగ సమస్యలే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంటే 4,000 రూపాయలు కావాలి చేయాలి అనే దగ్గరనే ఉన్నారు. తప్పకుండా ఇస్తాం. ఒకవేళ మేము ఉద్యోగాలు రచించే కల్పన లేకపోతే జాబ్ క్యాలెండర్ వేసేసినాం ఆల్రెడీ. కానీ ఆ జాబ్ క్యాలెండర్ కు అది జాబ్ క్యాలెండర్ కాదు, ఒక జోక్ క్యాలెండర్ అనాలే. దాంట్లో ఒక నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ లేవు, ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్న అంశం లేదు. అందులో కేవలం జాబ్ క్యాలెండర్ పేరు పెట్టింది అనేది ప్రతిపక్షాల డిమాండ్.
దీని ఎట్లా చూస్తారు? అంటే ఆ ప్రతిపక్షాలు ఏనాడు జాబ్ క్యాలెండర్ వేయలే కదా, అది పెద్ద జోక్ని అనేది. 10 సంవత్సరాలలో వాళ్ళు జాబ్ క్యాలెండర్ వేసి ఉంటే, వాళ్ళు ఆ విధంగా డేట్స్ వేసి ఉంటే మాకు కూడా తెలిసేది, అబ్బా జాబ్ క్యాలెండర్ అంటే ఇట్లుంటుందా అని. తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి జాబ్ క్యాలెండర్ ఇట్లుంటుందా అని అడుగుతున్నారు. సిగ్గు లేదంటున్నా నేను. కోడ్ వచ్చి గుడ్డు నేను ఎక్కడ ఇచ్చినట్టు ఉంటుందా సామెత, అట్లా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని అంటే మేము ఆల్రెడీ ఏ మంత్లో ఏ ఎగ్జామ్ పెడతాం అనేది ఇచ్చినాం. అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా అదే మంత్లో తప్పకుండా ఎగ్జామ్ అవుతుంది. ఇక దానికి కూడా మీరు ఏడిస్తే నాకు అర్థం కాదు. మీరు ఏనే కదా, జాబ్ క్యాలెండర్ స్పెల్లింగ్ తెలుసా అసలు మీకు? జాబ్లా జే అనేది ఏంటో తెలుసా మీకు? ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు ఇవన్నీ. వాస్తవానికి ఈ రోజు మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో అన్నిటికీ కమిటెడ్గా ఉన్నాం, తప్పకుండా చేస్తాం, నిరూపించి చూపిస్తాం అంటున్నాం. ఎస్. ఇక దాంతో పాటు భూపాలపల్లి కోర్టు అటు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు పంపించింది. ఒక వ్యక్తి చేసినటువంటి కేసు అదైతే కాళేశ్వరం మేడిగడ్డలో జరిగినటువంటి కుంభకోణం మీద. సో ఈసారి ఈ నోటీస్ కన్నా కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంటుంటారా? కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. వాళ్ళకు ఆనాడు కానీ ఈనాడు కానీ కోర్టు అంటే గౌరవం లేదు. ఏదో రోజు గట్టి మొట్టకాయ పడుతుంది, డైరెక్ట్ తీసుకుపోతారు, ఎత్తుకొని లోపడేస్తారు. అప్పటిదాకా వీళ్ళకి కోర్టులు కానీ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ వీటి మీద వాళ్ళకి గౌరవం లేదు. వాళ్ళు ఏనాడు కూడా ఏదో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది వాళ్ళ రాజ్యము, వాళ్ళు రాజుల లెక్క ప్రవర్తించిండ్రు. గతంలో మనం ఈ పవర్ ఇష్యూ కూడా చూసుకొని ఆ కమిషన్ కూడా పిలిస్తే మేము రాము అని చెప్పి మొహం మీద చెప్పినారు. ఇప్పుడు దీనికి కూడా వీళ్ళు పోతారని నేను అనుకోవట్లేదు. కానీ తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే కోర్టుని ధిక్కరిస్తారో, ఎవరైతే అధికారాన్ని ధిక్కరిస్తారో, ఎవరైతే ఈ వ్యవస్థను ధిక్కరిస్తారో వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం కూడా బుద్ధి చెప్తారు. ఎస్. ఫైనల్ గా ఒక మాట, గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు. అప్పటి ఆ ప్రభుత్వ పాలనలో అన్యాయాన్ని, అక్రమాలను, అవినీతిని ఖచ్చితంగా కక్కిస్తామని అన్నారు. సో ఈ అంశం ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ డబుల్ బెడ్రూమ్ రెడీ అవుతా ఉన్నదా? ఇప్పుడు ఆల్రెడీ తిహార్లా ఒకరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే చెంచల్గూడ జైలు సరిపోవట్లే. మొన్ననే సర్వే చేయించినట్టున్నాము, పెద్దగా ఉంది. కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమంది అక్రమం చేసిందంటే, ఇప్పుడు సుమారు సిటీ అవుట్స్కట్స్ లో 1000 ఎకరాలలో జైలు కడితే తప్ప ఆ జైలు సరిపోదు వీళ్ళకి. అంత పెద్ద జైలు అవసరం ఉంది వీళ్ళకి అంటున్నా. అంటే మొత్తం వీళ్ళ ఎంతమంది అక్రమాలు చేసి అందరినీ వేస్తే, అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్, వాళ్ళ పార్టీ సభ్యులు, వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు అనుకున్నారు. ఎవరెవరు ఏమేమి చేసినంత లెక్క తీస్తున్నాం. ఆల్రెడీ ఎన్నో ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఈ ఎంక్వైరీలో భాగంగా అందరినీ తప్పకుండా వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా ప్రశాంతంగా ఉండే ప్లేస్ కి పంపిస్తాం. ఎక్కడ థ్రెట్ లేని ప్లేస్ కి పంపిస్తాం. ఆ ప్లేసే జైలు. తొందరలోనే ఉంది వీళ్ళందరికీ ఉసలు లెక్క పెట్టే టైం. ఎస్. ఫైనల్ గా ఒక మాట, గత ప్రభుత్వంలో అధికారంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మీ పార్టీలో చేరారు. వాళ్ళని మీరు దొంగలు అన్నారు, అవినీతి పరులను అన్నారు, అక్రమాలకు పాల్పడరన్నారు. వాళ్ళు మీ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళతో మీ మనుగడ ఎట్లా ఉంది? వాళ్ళు మీరు కలిసి పనిచేస్తా ఉన్నారా? వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవడం వెనక రహస్యం ఏంటి? వాస్తవానికి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ లేకుండే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని గమనించేసి, అమ్మో మేము ఈ దొరపాలనలో అస్సలు ఉండలేము, ఈ దొర దగ్గర అసలే ఉండలేము, ఇక్కడ కనీసం వచ్చిన మావులతోనే మాకు లొల్లు అవుతుంది, కాంగ్రెస్ పార్టీలతోనే మాకు లొల్లు అవుతుంది. కానీ వాళ్ళందరూ మళ్ళీ మా వాళ్ళే. ఈ రోజు ఎవరైతే జాయిన్ అయినరో అందరూ కూడా మాక్సిమం కలుపుకొని పనిచేసుకుంటున్నారు. ఎక్కడన్నా తేడాలు ఉంటే అక్కడ ఉన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లా డిసిసి అధ్యక్షులు, అక్కడ ఉన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరితో సమన్వయం చేసి నడుస్తున్నాం. తొందరలోనే అన్నిటికీ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది ఆనాడు అస్సాం గణపరిషత్ అనే పార్టీ ఉండే, పూర్తిగా నిలమట్టం అయిపోయింది. అదే విధంగా ఇది కూడా అవుతుంది. ఆ పార్టీలో ఇంకొక 1-2 నెలల తర్వాత నాకు తెలిసి 4 నుంచి 5 మంది మిగులుతారు. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు. మిగతా మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎస్. ఒక్క మాట ఫైనల్ గా, ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. చేరే అవకాశం ఉంటుందా? చేరికలకు మొన్నటిదాకా అసెంబ్లీ ఇతరితర కారణాల వల్ల బ్రేక్ పడ్డది. సో మళ్ళీ చేరికలే మొదలయ్యే అవకాశం ఉంటుందా? చేరికలు కాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అంటున్నారు. కాంగ్రెస్ లో విలీనం అవుతుంది పూర్తి స్థాయిగా పక్క. ఈ చేరికలేముందిగా, నేను అంటున్నా కదా, మిగిలేదే ఆ 4-5 వారు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదానే గల్లంత అవుతుంది. పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ వల్ల రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తా,
సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, అవసరమైతే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాను. మందకృష్ణ మాది కావచ్చు, ఇక మా జాతి పెద్దలు ఎవరైనా సరే ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కండి. 514 పేజీలతో ధర్మాసనం ఇచ్చినటువంటి ఆ యొక్క నోటీసులో కావచ్చు, ఆ యొక్క తీర్పులో ఉన్నటువంటి అంశాలని 51 నుంచి 58 వరకు పూర్తిగా పరిశీలించండి. మన జాతికి అన్యాయం జరగబోతున్నది, జాతి కోసం పోరాటం చేయబోతున్నట్టు కూడా ప్రీతం చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ప్రీతం మరి ఒక సవాల్ అని అనుకోండి, లేకపోతే ఒక ఇంటిమేషన్ అనుకోండి. దీనికి మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి దళిత నాయకులు కావచ్చు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైతారా, మరి మరోసారి సుప్రీంకోర్టులో మరి సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గ అభివృద్ధి కోసము తోడ్పడతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.